లవ్ లాంగ్వేజ్ అన్నారు ఇందాక మాట్లాడినప్పుడు. లవ్ లాంగ్వేజ్ అని వేరేగా ఉంటుంది. అది మీరు చాలా బాగా చెప్పారు. అంటే మీ యాక్షన్స్ ద్వారా అంటే మీరు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చారో అవతల వాళ్ళకి, అలాగే అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు రెస్పెక్ట్ కోరుకోవడం, అది చాలా గుడ్ థింగ్. అసలు ఇది చేస్తే నన్ను అడిగితే అసలు ఎటువంటి రిలేషన్షిప్లో కూడా ఎటువంటి బాధలు అనేవి రావు. ఓకే, మీకు సినిమా నచ్చలేదు, మీకు యాక్షన్ మూవీ నచ్చలేదు, ఓకే మీరు ఒక్కరే ఎంజాయ్ చేయండి. ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ కోరుకోవడం అనే దాంట్లో కూడా ఉండకూడదు. నాకు ఇది ఇష్టం లేదు, నేను రిక్వెస్ట్ చేశాను, దట్స్ ఆల్. మళ్ళీ వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ ఫీలింగ్స్ని హ్యాండిల్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కాదు. రైట్, వాళ్ళ ఫీలింగ్స్కి మనం రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి. నాకేది ఇష్టమో నా లైఫ్లో నేనేం చేస్తే హ్యాపీగా ఉంటానో నేను అది చేస్తున్నాను. రైట్, అంతేకాని నేను మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు. నా కోసం, నా లైఫ్ కోసం, నా ఫ్రీడమ్ కోసం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐఎమ్ కమ్యూనికేటింగ్. అంటే మీరు ఏమైనా అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారా? మీ మీద మీకు లవ్ అనేది ఎలా? ఎస్, చాలా అఫర్మేషన్స్ చెప్పుకునేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సెల్ఫ్ డౌట్ చాలా ఉండేది. నేను కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎంత సెల్ఫ్ డౌట్ అంటే నేను ఎవరిని చెప్పడానికి, నా ఏజ్ ఏమో చూస్తే 32, 33 కూడా లేదు, నేను చెప్పేదేమో చాలా, నా డీప్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరిగింది నా లోపల. కానీ మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ బయట కనిపించదు. నేను ఒకప్పుడు 5 years బ్యాక్ ఉన్న నిహారికకి ఇప్పటికీ చాలా చేంజ్ ఉందన్నమాట. ఆ చేంజ్ కనపడుతుంది, బట్ నా లోపల ఎందుకు చేంజ్ వచ్చింది అనేది ఎవరికి తెలియట్లా. బికాజ్ నోబడీ నోస్ నా లోపల నేను అసలు ఎంత వర్క్ చేసుకున్నాను, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఏం చేయడం వల్ల నాకు చేంజెస్ వచ్చాయని. బట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇన్ మై బ్రదర్, అది నాకు చాలు. బట్ ఏం చేస్తే అది జరుగుతుంది అనేది నేను ఆ కోచింగ్ ఫీల్డ్లో నేను చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మీరు అఫర్మేషన్స్ గురించి అడిగారు కాబట్టి నేను నిన్ననే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మిస్టేక్ చేశారు మీ లైఫ్లో, వెంటనే మీకు ఏం థాట్స్ వస్తాయి? ఒక 10 సంవత్సరాల క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఒక మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ గుర్తొచ్చినప్పుడు మీకు ఏం థాట్స్ వస్తుంది? నా మీద నాకు ఒక రకమైన రిగ్రెట్ ఫీల్ వస్తుంది, ఒక రకమైన అపరాధ భావం. ఇంకా నా లైఫ్ అంతే, నేను ఇంకెప్పుడు దానిలోంచి బయటకు రాలేను. అరే నేను అసలు ఎందుకు చేశాను, ఒక్కసారి టైం మళ్ళీ బ్యాక్కి వెళ్తే బాగుంది, నేను అక్కడ సెట్ చేసుకొని వస్తాయి, ఇలా రకరకాల థాట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, నా మీద నేను బ్లేమ్ చేసుకోవడానికి చూడండి, ఎందుకంటే నా ఇన్నర్ ఒప్పుకోదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితిలో నేను చెప్పుకుంటానంటే, అవును ఆ మిస్టేక్ జరిగింది. హ్యూమన్ బీయింగ్ అన్నాక మిస్టేక్స్ చేస్తారు, సహజమే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సెకండ్ థింగ్, నేను చెప్పుకుంటానంటే, ఆ మిస్టేక్ నేను అక్కడ చేయడం వల్లనే అక్కడ నేను ఏం నేర్చుకోవాలో నాకు అర్థమైంది. చూడండి, మనం హ్యూమన్ లైఫ్లో పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్లో వెళ్ళడం అనేది జరగదు. మిస్టేక్స్ ఆర్ ద పాత్ టు సక్సెస్. ఇప్పుడు మీ బ్రెయిన్ ఎటు చేంజ్ అయింది అంటే ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు, అక్కడే స్టక్ అయిపోయారు. ఇప్పుడు నేను ఆ మిస్టేక్ చేయడం వల్లనే సక్సెస్ రూట్లోకి వెళ్తున్నాను, మిస్టేక్ చేయడం వల్లనే నేను అక్కడ నేర్చుకొని నెక్స్ట్ స్టెప్కి ప్రోగ్రెస్ అయ్యాను. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ పాజిటివిటీ వైపు, అసలు నిజం చెప్పాలంటే నెగటివ్ పాజిటివ్ అనేది మనం ఇచ్చే ఫీలింగ్స్లోనే ఉంటుంది. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం నెగటివ్ పాజిటివ్ అని వాడదాము. ఎప్పుడైతే మన బ్రెయిన్ని పాజిటివిటీ వైపు షిఫ్ట్ చేసామో అప్పుడు మన లోపల ఎంత నెగటివిటీ అయితే ఉందో అది క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, నేను అలా చేసి ఉండాల్సింది కాదు, ఆ డెసిషన్ తీసుకోవడం వల్లే నేను ఈరోజు ఇంత అనుభవిస్తున్నాను అని అనుకోవడం కంటే కూడా, అవును ఆ రోజు అది చేశాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండాలి కాబట్టి నేను ఆ రోజు అలా చేశానేమో. ఎస్, సో మనం సెల్ఫ్ బ్లేమ్ చేసుకోకుండా, ఎదుటి వాళ్ళనే బ్లేమ్ చేసుకోకుండా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి నా లోపల నేను స్ట్రెంగ్త్ని, పవర్ని పెంచుకొని ముందుకెళ్తాను. నిజంగానే మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రతి సిచ్యువేషన్లోని మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ డ్రైవ్ చేసినప్పుడు పడిపోయారు అనుకోండి కిందన, ఊరికనే పడిపోరు, అక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో అడ్డు రావడం, బ్రేక్స్ స్కిడ్ అవడం, వాళ్ళు ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, ఆ వెయిట్ని, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ రీజన్ అర్థం చేసుకొని ఓకే నెక్స్ట్ టైం ఇది ఇలా కాకుండా వెళ్ళాలి అంటే ఓకే, అది ఇంకా సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. లేదు ఇప్పుడు నేను అన్నట్టుగా బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఇంకెక్కడ అది ఆగిపోతుంది, ఇంకా రోజు పడతానే ఉండాలి. ఎప్పుడు అక్కడ నేర్చుకున్నామంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, నేర్చుకోలేదు అక్కడే ఆగిపోతాం. మనకి లైఫ్ కూడా ఇదే చెప్తుంది. లైఫ్లో కూడా మనం రిలేషన్షిప్స్లో అయినా ఎక్కడైనా కూడా, అది కెరియర్లో అయినా ఫినాన్షియల్గా అయినా, ఒక మిస్టేక్ జరిగిందంటే ఎందుకు ఆ మిస్టేక్ జరిగిందనేది మనం నేర్చుకున్నామంటే నెక్స్ట్ టైం మనం అది రిపీట్ చేయకుండా మనకు అక్కడ గ్రోత్ అయినట్టే కదా, ఎక్స్పీరియన్స్ గ్రోత్ అయినట్టే కదా. ఫైనల్గా హ్యూమన్ లైఫ్లో
ఎక్కడ మనం ఏది చదివినా కూడా మనకు అర్థమయ్యే విషయం ఒకటే, గ్రోత్. సో గ్రోత్ అనేది ఫినాన్షియల్గా, కెరియర్గా, ఏజ్ రూపంలో ఉండదు. గ్రోత్ అనేది మెంటల్గా, ఎమోషనల్గా మనం ఎంత స్ట్రెంగ్త్ వచ్చింది మన లోపల, ఎంత పవర్ సంపాదిస్తున్నాం మన లోపల, ఎంత హ్యాండిల్ చేయగలుగుతున్నాం, ఆ తర్వాత మనం ఎంతలా లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్స్ని అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్స్డ్గా ఎలా ఉండగలుగుతున్నాం, ఆ స్ట్రెంగ్త్, ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్ అవుతున్నాయి. సో ప్రతి ఎక్స్పీరియన్స్ మనకు టీచ్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ అది తీసుకోగల మైండ్ అనేది మనకి డెవలప్ అవ్వాలి అంటే అందుకు మా దగ్గరికి రావాలి. మేము ఎలా అయితే మా మెంటార్స్ నుంచి నేర్చుకున్నామో మేము ఇంకొకరికి అలాగే నేర్పిస్తూ ఉంటాం. అండ్ ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. లైఫ్లో మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. దిస్ ఈజ్ వన్ మోర్ టిప్. ఎప్పుడైతే మన బ్రెయిన్ కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుందో, కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉంటుందో, ఎప్పుడు యంగ్గా ఉంటుంది బ్రెయిన్. ఎప్పుడైతే మనం ఒక చోట ఆగిపోయాం అనుకోండి, అప్పుడంతా మనకి ఏమనిపిస్తుంది, నా లైఫ్ ఎంతే, నన్ను నా కొడుకు ప్రేమించట్లేదు, లేకపోతే నన్ను మా అమ్మ స్వీకరించట్లేదు, లేకపోతే నా భార్య నసపెడుతుంది, మా భర్త నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెయిన్ అంతా ఒక పర్పస్ మీద ఫోకస్ అయింది అనుకోండి. ఇప్పుడు మీరు ఉన్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు ఇంకేమైనా గుర్తొస్తుందా? లేదు. కానీ ఖాళీగా ఉన్నప్పుడు మనకు గుర్తొస్తుంది. అందుకే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. చక్కగా హాబీస్లో మీకు ఏదైనా హాబీ ఉందంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ మీ హాబీ కోసం టైం స్పెండ్ చేయండి. ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు. నాకు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. రోజు 5 minutes ఎగురుతాను. అంటే ఈ ప్రొఫెషనల్గా ఏం రాదు, ఊరికే గెంటుతాను మా బాబుని పట్టుకొని, వాడు కూడా ఆహా అని ఎగురుతాడు. సో వీ క్రియేట్ అవర్ లైఫ్. చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వీ కెన్ క్రియేట్ అవర్ లైఫ్. ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో, ఎప్పుడైతే మీలో సెల్ఫ్ లవ్ అనేది వికసించిందో, అప్పుడు మీ చుట్టూ వరల్డ్ ఎలా ఉంది? అంటే బిఫోర్కి ఆఫ్టర్కి చేంజ్ ఏంటి అసలు? బిఫోర్ ఎప్పుడు నేను ఏం ఆలోచించేదాన్ని అంటే, వాళ్ళు నాకు ఇది ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను, వీళ్ళు నాకు ఇది ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను. బట్ ఒక్కసారి నేను సెల్ఫ్ లవ్ చేసుకున్న తర్వాత నో డిపెండెన్సీ అండి. నా లైఫ్లో నేను క్రియేట్ చేసుకోగలుగుతున్నాను. వాట్ ఈస్ దేర్, ఎదుటి వాళ్ళకి నేను ఓన్లీ కృతజ్ఞత చూపించగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అక్కడ నుంచి కోరుకోవడానికి ఏం లేదు. నా లైఫ్లో వాళ్ళు ఉన్నారు, నా కోసం ఒక మనిషి ఉన్నారు, నా కోసం నా ఫ్యామిలీ ఉందనే కృతజ్ఞత భావం తప్ప నాకు కంప్లైంట్స్ రావట్లేదు, నాకు బ్లేమింగ్స్ రావట్లేదు. ఓన్లీ హ్యాపీనెస్, ఓన్లీ గ్రాటిట్యూడ్. ఇప్పటికీ నేను మా హస్బెండ్ని చిటికి మట్టి అరుస్తూనే ఉంటాను. ఒకవేళ మీ హస్బెండే కనుక మీ ఎదురుగా మీకు నచ్చని పని చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చిన్న చిన్నవి నడుస్తూనే ఉంటాయి. 100% బుద్ధుడిలాగా మనం సంసారంలో ఉన్నాం. కానీ చాలా వరకు విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఒకవేళ మనం ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు వెంటనే మనకు అర్థమవుతుంది, అరే నాకు ఇక్కడ ట్రిగ్గర్ వస్తుంది, ఏం చేయాలి. మన బ్రెయిన్కి హ్యాబిట్ అయిపోతుంది అనమాట. మనం ట్రైన్ చేస్తాం మన బ్రెయిన్కి. ఇక్కడ ట్రిగ్గర్ వచ్చిందంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో మన లోపల మనమే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు వి విల్ బీ దట్ క్లీన్ స్లేట్. ఒకవేళ మీరు అరిచారు, అక్కడ మీకు తెలిసింది ఏదో ఓకే నా సైడ్ నుంచి కూడా ఏదో చిన్నది ఉంది అని, అప్పుడు మీరు ఎలా రియలైజ్ అవుతారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఫస్ట్ దీనికి మనం మెచ్యూరిటీ తెచ్చుకోవాలన్నమాట. నేను చేసే విధానం, నా మైండ్ మ్యాప్, దీన్ని మైండ్ మ్యాప్ అంటాం అనమాట. మెంటల్ మ్యాప్ కానీ మైండ్ మ్యాప్ కానీ అంటాం. మైండ్ మ్యాప్ అంటే ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఎక్కడ పెరిగాను, ఎవరి చేతిలో పెరిగాను, నా సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటి, నా టీచర్స్ ఎవరు, నేను ఏం చదువుకున్నాను, నా హ్యాబిట్స్ ఏంటి, నేను మేనర్స్ ఎక్కడ నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నేను ఎక్కడెక్కడ ట్రిప్స్కి వెళ్ళాను, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, ఇవన్నీ నా మైండ్ మ్యాప్. ఎట్ ద సేమ్ టైం మా హస్బెండ్ యొక్క మైండ్ మ్యాప్ డిఫరెంట్గా ఉంటుంది. నేను నా మ్యారేజ్ 28-29 yearsకి చేసుకున్నానంటే 28 years వరకు నా మైండ్ మ్యాప్లో ఏముందో, ఆయన 32, మా హస్బెండ్ వచ్చేసి 31-32 అలా ఉన్నట్టున్నారు. ఆయన 30 years అప్పుడు ఆయన మైండ్ మ్యాప్ ఏముందో ఖచ్చితంగా క్లాసెస్ వస్తాయి. ఖచ్చితంగా రెండు వేరు వేరు వాతావరణంలో పెరిగిన వాళ్ళు, వేరు వేరు అలవాట్లు, రుచులు అన్నీ పెరిగిన వాళ్ళు ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ కలిసిపోవాలంటే కష్టం, చాలా కష్టం. సో ఎప్పుడైనా నేను అరిచానంటే వెంటనే తెచ్చుకుంటాను. నా మైండ్ మ్యాప్ వేరు, మా హస్బెండ్ మైండ్ మ్యాప్ వేరు. నా స్ట్రెంగ్స్ వేరు, ఆయన స్ట్రెంగ్స్ వేరు. నా వీక్నెసెస్ వేరు, ఆయన వీక్నెసెస్ వేరు. ఆయన పలానా చోట నాకు ఇంత ఇవ్వగలుగుతున్నానంటే సేమ్ థింగ్ నేను ఆయనకు అదే విషయం నేను ఆయనకి ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ప్రతిసారి అని కాదు, కానీ నేను కుక్ చేసినప్పుడల్లా చాలా బెస్ట్గానే కుక్ చేస్తాను. మరి మా హస్బెండ్కి కుకింగ్ చేస్తారు, బట్ నా అంత బెస్ట్గా రాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అరే వాళ్ళు రాకపోయినా అంత ఎఫర్ట్ పెడుతున్నారు మన కోసం. ఎప్పుడు గ్రాటిట్యూడ్ మోడ్లో చూడాలన్నమాట.
అంతేగాని నాకు ఇంత వచ్చు నీకు రాదు నేను ఇంత చేస్తున్నాను నువ్వు చేయట్లేదంటే నో, ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. నేను ఈ రిలేషన్షిప్లోకి ఎక్కడ ఏం పెడుతున్నానో సేమ్ అది మా హస్బెండ్ పెట్టలేకపోవచ్చు, బట్ తను ఎక్కడ పెడుతున్నాడో నేను అక్కడ ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు చూడండి మా హస్బెండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడి ఇంటికి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు. నాది కూడా స్టార్ట్ అయ్యింది, బట్ స్టిల్ ఎంత అవునన్నా కాదన్నా నాకు బేబీ ఉన్నాడు కాబట్టి ఆయన ఫినాన్షియల్గా ఆయనకు ఉన్న ఫ్రీడమ్ నాకు ఇప్పుడు లేదు. నా ఫస్ట్ ప్రయారిటీ నా బేబీ ఇప్పుడు. కాబట్టి తనంత ఫినాన్షియల్గా ఇంటికి ఒక 50,000 తెస్తున్నాడు అనుకోండి, నేను 10,000 తేగలుగుతున్నాను. ఇప్పుడు నా హస్బెండ్ నా దగ్గరికి వచ్చి నేను 50,000 తెస్తున్నాను నువ్వు 50 ఎందుకు తేవట్లేదని నేను ప్రశ్నిస్తే కాదు కదా. ఎవరి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ని మనం అక్కడ యాక్సెప్ట్ చేస్తూ అక్కడే మనం మెచ్యూరిటీ పెంచుకోవాలి. అక్కడే మనం రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును మీరు ఇది ఇవ్వగలుగుతున్నారు, నేను ఇది ఇవ్వలేకపోతున్నాను, నేను ఇది ఇవ్వగలుగుతున్నాను, ఆయనది ఇవ్వలేకపోతున్నారు. అది మనం బ్యాలెన్స్డ్గా చూడాలి, అంతేకాని లోపంలాగా చూడకూడదు. ఓకే, ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది అంటే సెల్ఫ్లో మనలో ఎప్పుడైతే వస్తుందో సో మనలో ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయలేమేమో అనిపించింది నాకు. ఇప్పుడు చూడండి నా స్ట్రెంగ్స్ నా వీక్నెసెస్ నాకు అర్థమయ్యాయి. నేను పలానా బాగా చేస్తాను, పలానా బాగా చేయను. ఎట్ ది సేమ్ టైం ఇంకో పర్సన్కి కూడా అలానే ఉంటుంది కదా. ఎప్పుడైతే నా వీక్నెసెస్ని నేను రెస్పెక్ట్ చేసుకుంటానో ఇంకొకరి వీక్నెసెస్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎప్పుడైతే నన్ను నేను ఎలా నా మిస్టేక్స్ని నేను సరే పర్వాలేదు హ్యూమన్ బీయింగ్ అన్నాక మిస్టేక్స్ జరుగుతాయని నన్ను నేను క్షమించుకోగలుగుతున్నాను, ఆపోజిట్లో ఒక పర్సన్ ఒక మిస్టేక్ చేసినా నేను వాళ్ళని క్షమించగలుగుతాను. అర్థమవుతుందా? అర్థమైంది. అంటే మనం చేస్తే ఒకలాగా అవతల వాళ్ళు చేస్తే ఒకలాగా అనే ఉండదు, సో ఈక్వల్ గా ఉంటుంది ట్రీట్మెంట్. అని మన కోసం మనం ఎప్పుడైతే ప్రేమను నేర్చుకుంటామో ఆ ప్రేమను అందరికీ అలాగే ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంటే మన దగ్గర ఫస్ట్ అది ఉండాలంటారు. ఎస్, లేకుండా ఇవ్వలేము. ఇప్పుడు నన్ను నేను బ్లేమ్ చేసుకున్నాను అనుకోండి, ఒక తప్పు చేసినప్పుడు ఇంకొకటి తప్పు చేసినప్పుడు ఆబ్వియస్గా నేను బ్లేమే చేస్తాను. బట్ నేను ఒక తప్పు చేసినా కూడా నాకు నేను ప్రేమించుకున్నాను అనుకోండి, అరే పర్లేదు నిహారిక జరుగుతూ ఉంటాయి. మన లోపల ఎప్పుడు ఒక ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది అనమాట. ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే ఎమోషనల్ బాడీ అని మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నప్పుడు ఎమోషనల్గా మీరు ఎక్కడో మీ పేరెంట్స్ మీకు ఎక్కడో మీకు కావాల్సింది మీకు ఇవ్వలేదు. ఆ ఫీలింగ్ మీరు ఎప్పుడైతే ఎక్నాలెడ్జ్ చేయరో, అంటే నా లోపల ఈ ఫీలింగ్ ఉంది అని మీరు అవగాహన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ని మీరు అవగాహన చేసుకుంటారో అది పోతుంది. బట్ చిన్నప్పుడు మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండదు. ఇప్పుడు చూడండి మా బేబీ ఫర్ ఎగ్జాంపుల్కి కింద పడ్డాడు, అది లేదంటే నేను వాడు అడిగింది ఏదో ఇవ్వలేదు, వాడు వెంటనే ఏం చేస్తాడంటే క్యాకా అని మొత్తుకుంటాడు, ఏడుస్తాడు. నేనేం చేస్తానంటే దగ్గరికి తీసుకొని, వాడికి అర్థం కాదు 2 years, బట్ స్టిల్ నేను దగ్గరికి తీసుకొని నేను నీకు ఉన్నాను, నీ బాధ నాకు అర్థమవుతుంది, నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను వింటున్నాను అని వాడికి ఒక భరోసా ఇస్తానన్నమాట. మనకి ఎప్పుడైతే చిన్నప్పుడు ఆ భరోసా రాదో అప్పుడు మనం ఒక పెయిన్లోకి వెళ్ళిపోతాం. ఆ పెయిన్లోకి వెళ్ళిపోయి లైఫ్ లాంగ్ మనం ఎప్పుడైతే అది అవేర్నెస్లోకి రాదో లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ ఎమోషన్ మనకి ఎప్పుడు తడుతూ ఉంటుంది, నన్ను చూడు నేను ఉన్నాను, ఇది నాకు హీల్ చెయ్యను. నాకు అలాంటివి చాలా జరిగాయి. సో ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ ఏముండదు, వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి అది తెలియకపోయి ఉండొచ్చు, మేబీ వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలిసి ఉండకపోయి. ఎందుకంటే తెలిసి ఎవరు బేబీకి ఒక బాధనని ఇవ్వాలని ఏ మదర్ కూడా ఏ పేరెంట్ కూడా అనుకోరు. ఇక్కడ మనం బాధ్యత తీసుకొని మన పెయిన్ని మనం హీల్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకొకరు కూడా అలానే చిన్నప్పుడు ఏదో గోచరు అయి ఉంటారు, అందుకే వాళ్ళ లోపల అస్తవ్యస్తంగా ఏదో జరుగుంటుంది అని మనకి అండర్స్టాండింగ్ చాలా వస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది, అసలు చిన్నప్పుడు ఇన్నర్ చైల్డ్ హీల్ చేస్తే సెల్ఫ్ లా ఆటోమేటిక్ గా వస్తుంది. అది మనకి ఒక లేయర్ లాగా అడ్డుపడిపోతుంది. కానీ చాలా మందికి తెలియదు అసలు వాళ్ళల్లో ఒక చైల్డ్ ఉంటుందని, అది కొన్ని కోరుకుంటుంది, వాళ్ళ చైల్డ్హుడ్ లో ఏదైతే వాళ్ళు కోల్పోయారో అవి ఎక్స్పెక్ట్ చేస్తుందని ఎవరు ఆలోచించారు. ఎందుకంటే సెట్ అయిన ఏజ్ వచ్చేసరికి మనం అందరూ చాలా గంభీరంగా ఉంటాం, అరే మనం పెద్దలు అయిపోయాం, ఇలా ఉండకూడదు, చేయకూడదు, అది చేయకూడదు. బట్ మన లోపల చైల్డ్ ఎప్పుడు అరే అక్కడ ఉయ్యాలుంది ఊగుదామా, ఇక్కడ నుంచి జారుబండి ఉంది జారుదామా అని అలా అడుగుతూ ఉంటుంది అనమాట. వాడు మనం 30 years వచ్చినాయి అట్లా బిహేవ్ చేయొద్దు, అట్లా పోవద్దు, డిగ్నిటీ మేనర్స్. సో నేనేం చేశానంటే 3-4 months కింద మా బేబీని ఇన్ఆర్బిట్ మాల్కి అక్కడ తీసుకెళ్ళామన్నమాట. అక్కడ సమ్ గంటకి ఎంతో పే చేసి లోపల బేబీస్కి బాగా ఆడిపించేది ఉంటుంది అనమాట.
అందరు పిల్లలు ఆడుకుంటున్నారు, నేనేం చేశాను, నేను కూడా వాడితో చాలా ఆడుకున్నాను అనమాట. నాకు జాగ్రత్త జారులో ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకో 5 minutes మీ టైం అయిపోద్ది మేడం 1 hour అని. నేనేం చేశానంటే ఆ 5 minutesలో నన్ను ఎవరు చూసారని జాగ్రత్త జారేసి వచ్చాను అనమాట. సో నాకు ఇష్టం కాబట్టి నేను ఒకళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అవసరం లేకుండా నాకేం కావాలో చేసుకుంటే అప్పుడప్పుడు మనలో ఉన్న చైల్డ్ని కూడా మనం హ్యాపీ చేయాలి. మన మైండ్లో ఇప్పుడు 3 voices నడుస్తూ ఉంటాయి. 1 పేరెంట్ వాయిస్, 2 చైల్డ్ వాయిస్, 3 అడల్ట్ వాయిస్. ఇది జాగ్రత్తగా వినండి. చైల్డ్ వాయిస్ ఏం కాదు, నడు పోదాం చేద్దాం అని ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్స్ప్లోరింగ్ మైండ్ సెట్ ఉంటుంది. పేరెంట్ మైండ్ సెట్ అంటే మన పేరెంట్ మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీకి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, మా మమ్మీకి హైట్స్ అంటే భయం అనుకోండి. నేను ఎప్పుడు మెట్ల నుంచి చూస్తూ కింద పడతావు అని అన్నారు అనుకోండి, వెంటనే నా పేరెంట్ వాయిస్ నాకు ఏం చెప్తుంది, ఎక్స్ప్లోర్ చేయొద్దు, కింద పడతావు అని చెప్తుంది. అడల్ట్ వాయిస్ అనేది మన ఇంటెలిజెన్స్, మన మెచ్యూరిటీ. ఈ 2 ఎలా ఉన్నా అడల్ట్ వాయిస్ విజ్డమ్తో ఉన్నప్పుడు రైట్ బిహేవియర్ చేస్తాం. ఇప్పుడు ఈ పేరెంట్ వాయిస్ నాకు కింద పడుతుందని చెప్పినా కూడా, చైల్డ్ వాయిస్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పినా కూడా, అడల్ట్ వాయిస్ తనకు తెలుసు ఇది మీ మమ్మీ మాత్రమే చెప్పింది, చాలామంది మెట్ల నుంచి చూసినప్పుడు కింద పడలేదు, ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి మనం ఆ విజ్డమ్, ఆ వాయిస్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళామంటే మనకు ఒక్క కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అడల్ట్ వాయిస్ ఎప్పుడు కూడా విజ్డమ్ వాయిస్ అనమాట. మనకు ఆ విజ్డమ్ లేనప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్లో మనం కొట్టుకుంటూ ఉంటాం. చాలా మందికి తెలియకుండానే ఆ పేరెంట్ యాక్షన్ అనేది వీళ్ళు చేస్తూ ఆటో పైలట్ మోడ్ అంటాం మనం దాన్ని. కానీ వాళ్ళకి తెలియదు అది అసలు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. నాకు మ్యారేజ్ అయ్యాక నేను సేమ్ మా మమ్మీ గురిగినట్టే గురిగేదాన్ని. ఆబ్వియస్లీ వస్తాయి మదర్ దగ్గర. అరే నేను మా మమ్మీ అన్నట్టు భలే అంటున్నాను. మా హస్బెండ్ కూడా సేమ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చేసినట్టే మాట్లాడడము. నాకు ఎప్పుడైతే మా ఇన్లాస్ని అబ్జర్వ్ చేశాను, అరే ఓకే, నాకు చాలా అసలు కోచింగ్లోకి వచ్చాక నా లైఫ్ అంతా ఇట్లా కళ్ళ ముందు ఇట్లా చాలా ప్లే అంతా కనబడుతుంది. నవ్వొస్తుంది మనకి, మనల్ని చూసుకుంటే మనకే నవ్వొస్తుంది అవన్నీ చూసరికి. అవునా ఇది ఇలా జరుగుతుందా అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మనకు కొంచెం బాధ అనిపించవచ్చు, ఒప్పుకోలేకపోవచ్చు మనం, అరే నేను నా సెల్ఫ్గా వెళ్తున్నాను అని. కానీ దాన్ని ఒక్కసారి మనం యాక్సెప్ట్ చేసి చూస్తే చాలా నవ్వు వస్తుంది మనకి. ఆ డిఫరెన్స్ రావడం అనేది మనకు తెలియాలి. దానికోసం మనం కొంచెం మెడిటేషన్స్ చేయొచ్చు, లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఏదైనా పెయిన్ ఉంటే హీల్ చేసుకోవచ్చు, మేము గైడ్ చేస్తాము. అండ్ లేదంటే జర్నలింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఈ వీడియోలో 1 hour కాదు 5 hours చెప్పినా మీకు అది ఎలా చేయాలి అనేది అర్థం కాదు. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కి థియరీకి తేడా ఉంటుంది. సో ప్రాక్టికల్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మా హెల్ప్ తీసుకోవడము, లేదంటే మీకు ఎక్కడైతే మీకు ఓన్లీ కోచెస్ అనే కాదు, మీకు ఒకవేళ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, మీరు ఎక్కడైతే వైబ్ ఫీల్ అవుతున్నారో అక్కడికి వెళ్ళండి. నేనేం చెప్తున్నానంటే ఫైనల్గా మీకోసం మీరు బాధ్యత తీసుకుని హీలింగ్ స్టార్ట్ చేసుకోండి. Yes, definitely.